కోమటి కులములో ప్రతిభాధరాయ పండుగంటే మాకు సంతోషమాయ పండుగంటే మాకు సంతోషమాయ రాముని సాక్షిగా గాయత్రి మాతాకి. అమ్మా నేనేమిటోళ్ళమ్మా? నా పేరు కోమటి కాంత అందరు. మీరు కొమ్మటి కాంతలు. నీ పేరు? నా పేరు లచ్చమ్మ. కొమ్మటి లచ్చమ్మ. ప్రతి నిత్యము ఏం చేస్తారమ్మా? మేము నిత్యావసరాల సరుకులు అమ్ముతాం. ఉప్పు తోడు 10, పప్పు తోడు ఉప్పు తోడు 20, పప్పు తోడు 10 నిత్యావసర సరుకుల మీ జీవనం ఉపాధి కట్టుతున్నారు. మీ ఆయన పేరు? మా ఆయన పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ సేట్. అయితే ఎటు పోతున్నారమ్మా? మేము వస్తువులు అమ్ముకోవడానికి పోతున్నాం. ఈ ప్రతిరోజు ప్రతినిత్యము ప్రొద్దున లేవగానే మడి స్నానం ఆచరించి సోనాల బావికి నీళ్ళకు పోతున్నారా? నా పేరు బ్రాహ్మణకాంత అంటారు. బ్రాహ్మణ లక్ష్యమ్మ. అవును. కోమటి లక్ష్యమ్మ. అవును. ఈ కోమటోళ్ళు బావటోళ్ళు ఈ పట్టు పీతాంబరాలు కట్టుకొని ఎటు బయలుదేరారు? మేము సోమనాల బావికి నీళ్ళకి వెళ్తున్నాం. సోమనాల బావికి నీళ్ళ పోతున్నాం. అవునవును. మరి అదేవి బిందెలు అక్కడే ఉన్నాయి. లగ్గమైందా మీకు? అయింది. ఎట్లా కనబడుతున్నాం? సరే, ఆ బ్రాహ్మణ కాంతలు కోమటి కాంతలు మరి ఆ మడి స్నానం ఆచరించి సోమనాల బావికి నీళ్ళకు పోతున్నారు. అప్పుడు ఎల్లవ తల్లి వారి ముందుకు రానవచ్చింది లోగిళ్ళకు. కొమ్మటింటి కుంటున్నారు. వీళ్ళు తాపకు ఒకసారి
జయ శ్రీ పార్వతి మాతాకి కోమటింటి గొంతులారా కమనింటి బంతులారా కోమటింటి గొంతులారా కమనింటి బంతులారా కోమటింటి గొంతులారా కమనింటి బంతులారా కోమటింటి గొంతులారా కమనింటి బంతులారా జోగురాలను నేను జోగులు పెట్టండి జోగురాలను నేను జోగులు పెట్టండి జోగురాలను నేను జోగులు పెట్టండి జోగురాలను నేను జోగులు పెట్టండి జయ శ్రీ పార్వతి మాతాకి ఆహా కొమటి కాంతలారా మీకు ఇవే నా వందనాలు నాకు జోగు పెట్టండు కదా తల్లి జయ శ్రీ బలో శంకర్ మహారాజ్ కి ఎవరమ్మ మీరాలు ఎందు పచ్చిదిరిందో ఎవరమ్మ మీరాలు ఎందు పచ్చిదిరిందో ఎవరమ్మ మీరాలు ఎందు పచ్చిదిరిందో ఎవరమ్మ మీరాలు ఎందు పచ్చిదిరిందో భయపడు తేలారో బామారో తెలుపున భయపడు తేలారో బామారో తెలుపున భయపడు తేలారో బామారో తెలుపున భయపడు తేలారో బామారో తెలుపున ఎవరమ్మ మీరాలు ఎందు పచ్చిదిరిందో ఎవరమ్మ మీరాలు ఎందు పచ్చిదిరిందో జై శ్రీ బలో శంకర్ మహారాజ్ కి మీరెవరు బాగుంటా ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చిరో చెప్పు జయ శ్రీ పార్వతి మాతాకి ఏమని తెలుపుదు నా కష్టములు తల్లి 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 నా కొడుకు బాధలకు తాళలేకున్నాను నా కొడుకు బాధలకు తాళలేకున్నాను నా కొడుకు బాధలకు తాళలేకున్నాను నా కొడుకు బాధలకు తాళలేకున్నాను జయ శ్రీ పార్వతి మాతాకి ఓహో కొమటి కాంతలారా నా కొడుకు పరశురాముని బాధలు తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చినాను తల్లి జై శ్రీ బలో శంకర్ మహారాజ్ కి నీ పేరు ఏమిటి నీ కొడుకు ఎవరమ్మ 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 సందేహములు లేక సరదున తెలుపుమ సందేహములు లేక సరదున తెలుపుమ సందేహములు లేక సరదున తెలుపుమ సందేహములు లేక సరదున తెలుపుమ నీ పేరు ఏమిటి నీ కొడుకు ఎవరమ్మ 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 జై శ్రీ బలో శంకర్ మహారాజ్ కి ఓ తల్లి నీ పేరేమిటి నీ కొడుకు పేరేమిటో చెప్పు అమ్మ జయ శ్రీ పార్వతి మాతాకి నా పేరు రేణుక నయముతో వినరమ్మ 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 హరిశారాముడు కొడుకు పరగామి గుడి మీరు 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 నా పేరు రేణుక నయముతో వినరమ్మ నా పేరు రేణుక నయముతో వినరమ్మ జయ శ్రీ పార్వతి మాతాకి ఓహో కోమటి కాంతలారా నా పేరు రేణుకా ఎల్లమ్మ అందరూ నా కొడుకు బలపరశురాముడు నా కొడుకు పరశురాముని బాధలు తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చినాను తల్లి జై శ్రీ బలో శంకర్ శక్తిగా బాలయ్య మరి ఆ యొక్క అమ్మవారికి మరి పట్టు చెల్లాల పట్టు భాగాల కిందకి ఇచ్చిన 101 రూపాయి ధనం ధాన్యం శతపుత్రలాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భావః జై శ్రీ గాయత్రి మాతాకి ఆహా, కోమటి కాంతలారా నా కొడుకు పరశురాముని బాధలు తట్టుకోలేక వచ్చినాను నాకు ఎద్దడిదంతా జాగిచ్చి కాపాడు తల్లి నన్ను జయ శ్రీ గాయత్రి మాతాకి ఓహో తల్లి నీ కొడుకు పేరు చెప్పగానే మా గుండెలు గుబులు పడుతున్నాయి ఇక్కడ ఇద్దరికంత జాగ కూడా లేదు. వెళ్ళిపోమా జై శ్రీ పార్వతి మాతాకి ఆహా ఈ కోమటి వాడల్లో బ్రాహ్మణ వాడల్లో తిరిగినా గాని నా కొడుకు పరశురాముని పేరు చెప్పగానే ఎవరు నన్ను దగ్గరికి రానివ్వటం లేదు కదా నేను ఇప్పుడు ఏమి చేయదును మీ ఇంటిలో ఉంచుకోకపోయినా పర్వాలేదు గాని మీ ఇడుపుకు 3 బొట్లు పెట్టి వెళ్ళేదనమ్మా జై శ్రీ పార్వతి మాతాకి అది కోమటింటెల్లమ్మ ఇది ఈ దర్వాజా బాగుంది జై శ్రీ పార్వతి మాతాకి జయ శ్రీ గాయత్రి మాతాకి అరుడా శ్రీశైలవాస ఓ గురుడా మమ్మేలుకో అరుడా శ్రీశైలవాస
మాతాకి. ఆహా, నా కొడుకు పరశురాముని పేరు చెప్పగానే ఎవరు రానివ్వట్లేదు కదా. ఇప్పుడు నేను అదిగో ఆ శాలివాహన పట్నం కనబడుచున్నది, అక్కడికి వెళ్ళేదాన్ని. జై శ్రీ పార్వతి మాతాకి. సాంబా శివ సాంబా శివ సాంబా శివ సాంబా శివ సత్యమైన దేవుడవయ్యా. సాంబా శివ సాంబా శివ మాతాకే కుమ్మరి వాడ నురా ఆ పేరు కషమయంతురా పేరు మరి కులము శనార్థి 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 కులం కులం ఒక్కటి. అయితే మన చల్లని గుణం దయగల గుణం మా మల్లన్న అంటే మరి వెనక నుంచి మరి దశరథుడు మల్లయ్య అని పేరు సంపాదించుకున్నటువంటి మా కొరివి మల్లయ్య పాపం అందరికన్నా పెద్దవాడైనా ఈ నాటకాలంటే చాలా ఇష్టం. 4 రోజులు అన్నం లేకుండా పర్వాలేదు కానీ అక్షరకి తప్పిస్తుంది. అయితే నీ పేరు కుమ్మరి కాశన్. అయితే ఏం పని చేస్తావు నువ్వు? కుమ్మరి పని చేస్తా. అత్తదా పని అత్తదా నీకు? చూస్తావా నీకు? అంతేనా? ఏ సారి ఎట్లా అంతో గుండెలు ఎట్లా అంతో అను అనే చుట్ట అలవాటు ఉన్నది నీకు చుట్ట చుట్ట మనకి ఈ పని చుట్ట పని చేస్తాం మరి రాస్తుందా? కానీ కానీ పక్కకు పెట్టు కట్టే గుంజేడువా గుంజా గుంజా బుద్ధున్నారు నీకు. నీకు మంచి చెప్తలేదు గుంట చెప్తలేదా? కథ అని గుంజ అంటే చిన్నగా ఉంది కాబట్టి పిలిచిన గందుకే ఉన్నది కుమ్మరిలో గందుకొరికి కుమ్మరి కాశన్న. నీ బల్బు అంచడానికి వస్తాంది అమ్మవారు కానీ కానీ. జై శ్రీ పార్వతి మాతాకి. కుమ్మరి కాశన్న అన్నారు కాశన్న నీకు వందనమన్నా, అన్నారు కాశన్న నీకు వందనమన్నా, అన్నారు కాశన్న అన్నారు కాశన్న నీకు వందనమన్నా, అన్నారు కాశన్న నీకు వందనమన్నా, అన్నారు కాశన్న. జోగురాలను నేను జోగులు వెట్టన్న, జోగురాలను నేను జోగులు వెట్టన్న, జోగురాలను నేను జోగురాలను నేను జోగులు వెట్టండి, జోగురాలను నేను జోగులు వెట్టన్న, జోగురాలను నేను అన్నారు కాశన్న నీకు వందనమన్నా, అన్నారు కాశన్న నీకు వందనమన్నా, అన్నారు కాశన్న. కాశన్న నీకు ఇవే నా వందనాలు. జయగొట్టారా?
శ్రీరంగ మాతాకి ఎవరమ్మా? ఎవరమ్మా మీరాలు ఎందు వచ్చిరమ్మ ఎవరమ్మా మీరాలు ఎందు వచ్చిరమ్మ ఉన్నది ఉన్నట్టు చిన్నగా తెలుపమ్మ ఉన్నది ఉన్నట్టు చిన్నగా తెలుపమ్మ శ్రీరంగ మాతాకు ఏయ్ ఓ తల్లి నువ్వు ఎవరు ఎందుకు వచ్చినావు జయ శ్రీ పార్వతి మాతాకి ఏమని తెలుపుదో నా కష్టములనన్న ఏమని తెలుపుదో నా కష్టములనన్న నా కొడుకు బాధలకు తాళా లేకున్నాను నా కొడుకు బాధలకు తాళా లేకున్నాను ఏమని తెలుపుదో నా కష్టములు అన్నా జయ శ్రీ పార్వతి మాతాకి జై ఓహో కాశన్న ఓహో. నా కొడుకు బాధలు తట్టుకోలేక నీ దగ్గరికి వచ్చినాను కాశన్న నాకు ఒక్క బొడ్డు గురిగడు ఉంటే ఇవ్వు కదా శ్రీరంగ మాతాకి నీ కొడుకు ఎవరమ్మా ఎవరమ్మా నీ కొడుకు ఎవరమ్మా నీ పేరు ఏమమ్మా ఏకాసరాలు నా తెలుపుమా సందేహము లేకాసరాలు నా తెలుపుమా నీ కొడుకు ఎవరమ్మా నీ పేరు ఎక్కమ్మా శ్రీరంగ మాతాకి ఓ తల్లి మీరు ఎవరు నీ కొడుకు ఎవరు నువ్వెవరు జై శ్రీ పార్వతి మాతాకి జై నా పేరు రేణుక నయముతో వినమన్నా నా పేరు రేణుక నయముతో వినమన్నా పరిశారాముడు కొడుకు పరగా వేణుడే మీరు పరిశారాముడు కొడుకు పరగా వేణుడే మీరు జై శ్రీ పార్వతి మాతాకి జై ఓహో కాశన్న నా పేరు రేణుకా ఎల్లమ్మాయి అందరూ నా కొడుకు బలపరిశరాముడు వాని బాధలు తట్టుకోలేక నీ దగ్గరికి వచ్చినాను నాకు ఒక బొడ్డు గురిగి ఉంటే ఇవ్వము కదా కాశన్న యా. ఆ, అదే, ఆ, వారవ్వా. ఎందుకొరకు బతిలాడుతున్నావా? కొడుకు పట్టకల్ల కొడుకు. బంగారం కానీ ఆ, పట్టకల్ల ఏంటి వెండి కానీ? కానీ ఇస్తాడు కానీ కాదంటే ఇంకో మాట చెప్తా ఈ ఊరనిస్తా కానీ ఇంకా అడుగు ఇంకా కాదంటే ఇంకా ఇంకా. నా దగ్గర గురిగి లేవు ఏది లేదు ఏది లేదు. ఆహా. ఆ, కాశన్న నీకు పుణ్యం ఉంటది ఒక బొడ్డు గురిగి ఉంటే ఇవ్వు కదా ఏయ్, ఇక్కడనే నేను ఒక్కడిని ఒక్కనే ఈ ఈ ఊళ్ళో 4 ఊళ్ళకు లగ్గాలకు పెళ్లిలకు ఇళ్ళకు పోతారు వాళ్ళకి తక్కువ పడాయి అంటే నాకు కప్పుడు నన్ను వస్తాంటే ఇక్కడ తెచ్చాను ఆహా. ఇంకా కాదంటే నేను అడుగు ఇస్తా ఈ మందిని అన్న నా ఊరిని అన్న ఏం కాదు ఈ మొత్తం ఈ అన్న ఇస్తా ఈ కానీ ఊరంతా నీ ఊర్లా? ఆ, ఈ ఊరంతా నీ ఊర్లా? నా ఊరు నా ఇష్టం నువ్వెంత అడిగేది ఇది నా ఊరు అంటే నేను దాన్ని కుండలు అమ్ముతానా ఆమె ఏమడుగుతుంది ఆమె గొడుగులు అడుగుతుంది అది అట్టు వేరే అడుగు అంటున్నా ఆ, సరే నా దగ్గర గొడుగులు లేదు లేదు అమ్మా నువ్వు అత్యంతం అనుకొని పో పో. కానీ ఆహా, నీకు పుణ్యం ఉంటదన్నా పుణ్యం మా ఉంటుంది పుణ్యం ఇంటికనే ఉన్నది కానీ పో, పో 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 ఆమె మర్యాదతో ఉండలేదు పో మర్యాదతో ఉండలేదు పో అవ్వ పో చక్కా గిట్ట పడి ఇవేం తీసుకుని అనుకున్నాను అక్కడ పో పో. దయ్యం లెక్క వచ్చినావు ఆ, ఈ వాంకాడికి వచ్చి ఇదోటి అదే ఇవాళకే వాళ్ళకు ఆ పోలు ముంతలు కావనట ఐరన్ కావనట ఆడికి పోతే మళ్ళా ఇంకా ఇబ్బంది కావాలి వాళ్ళు ఈ గమలేమంటారు పుణ్యం బాగా చేస్తారు అవునే చూడమని బియ్యలు వాళ్ళకు నిన్న సంఘం వల్ల ఎండలో పోతాండి ఇవాళ. ఆయనకి తక్కువ పడ్డాయి. తక్కువ పడ్డాయి ఇంటికనే మా దూరం కూడా ఇంటికనే నేను ఇంతేను కదా. పో 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 ఇప్పుడు లగ్గలు పడ్డాయి జై శ్రీ పార్వతి మాతాకి ఏయ్. ఓరి కాశన్న ఏంది నేను ఒక బొడ్డు గురిగి అడిగితే నువ్వు ఇవ్వలేకపోతీవి కదా ఆ, చెప్పు. నీవు వానిన కుండలు మొత్తం ఇచ్చుకపోవును గాక ఇదియే నా శాపం పో పో, పో. ఇష్టపడి సొంటూరు లక్ష ఓ వీళ్ళు అంతా అంటారు ఏమ్మా వాళ్ళేం తీసుకోకపోతే నేను తీసుకోపోతా చక్కగా పో పో చూస్తావా పో అలా ఉమ్. అన్నా అన్నా అన్యవా ఆయననే ఆయన మసివాసిన అంత తిన కానీ ఆమె అచ్చాకాంచేది మొత్తం ఇచ్చుకపోయింది చేసిన ఏంటి ఇది అటు కుండల బాంబు పెట్టినావు ఉండవని పెట్టిన ఇటు ఇవన్నీ సరిసి సైసా అన్న ఏమైంది మరి మొత్తం ఇక్కడ ఇచ్చుకపోయింది ఇవి ఇటుకపోయినాయి అక్కడ అది పండాయి
అవి మొత్తం రేగాలి అది రేగాలి అయిపోయింది ఇసుకపోయినాయి ఇది ఏం కావచ్చు మరి మా మైసమ్మనా సపరేట్ కెనాల వాడి సాగు అన్న కూడా పాడి తక్కువ నీళ్ళు తక్కువ ఎందుకు బతికిన అంటే ఏదో బతుకుతానే అమ్మెట్టుకున్నా చెడిపోయింది మరి ఇంకోసారి కాకపోతే అరే మరి అదొక మాట అరే అంటే మా ఇద్దరం ఏమన్నా దోస్తులమా నేను కుమ్మరి కాసిన పెట్టుని కాదయ్యా ఏందయ్యా అరే అంటే మనకి గట్ట వచ్చే తమ్ముడు వచ్చే కులానా మంచి మళ్ళీ కులాన మంచివాడు కుల పోని కానీ గుణం మంచిగా గుణం అంటే అప్పుడప్పుడు కలదాడితే వద్దు కదా అయితే ఈ పనంతా ఇష్టపోయింది నా పంటనే ఖరాబ్ అయిపోయింది అదే మన మైసమ్మ నాలేకపోతే నువ్వు చెబుతావు ఈ కుండలల్లో బూడి తక్కువ పోసిన అదే బరాబర్ పోసిన మళ్ళీ ఒక మాట అప్పుడప్పుడు నువ్వు కూడా చూస్తూ ఉంటావు కొద్దిగా కొంటా ఉండవచ్చు అప్పుడప్పుడు నేను పెట్టా నువ్వు చూస్తున్నావు కదా చెప్పలేము వాడు బాగా పడతాను మంచి కూర అందుకుంటే మంచి బట్టలు దొరుకుతుంటే అందుకే చేసుకున్నా అందుకు గట్ట జిత్తుగలుగుతారు కుండలు జిత్తుగా ఎక్కడన్నా విన్నావా విన్నామంటే చెప్పలేము ఒక్కనే అయితే నువ్వులకు బాగా అమ్ముకుంటాను పిచ్చివాడ పెరిగి పొంద ఆమె ఎక్కడుందా ఆమె కాలు బొక్కి తీసుకొచ్చుకొని దీవెన ఆమె చక్కని తల్లి దేవత దేవతనా అవును దేవత నీకు చెప్తా అదిరా పిచ్చోడా అంతే అవును మరి ఇదే కదా ఇంత పోయిందేమో పోయి అంగవాడి మొత్తం దిగంబరంగా మొత్తం దొరలబడి ఈ కాలు రెక్కలు చల్లగుంటాయి మోకాలు నొప్పులు రావు నీకు తలకాయ నొప్పి రాదు నీకు ఏదిరా సాష్టాంగం పెట్టిగా సాష్టాంగం ఇవన్నీ మళ్ళీ వచ్చాయి కదా ఒకే కాదు మంచిగా అవుతుంది మొత్తం ఇంగ్లీష్ మాట్లాడకు తెలుగే నా తప్పు మన్నించినారు ప్రభు మంటిమి వేణుగాలా తప్పు మన్నించినారు కాకు నీగాదు వెయ్యి చూడాలా కాకు నీగాదు వెయ్యి చూడాలా ఓ తల్లి నీకు ఒక్క గురి కాదు 1000 గురువులు అంటే ఇస్తూ నా తప్పు మన్నిస్తారు నా తప్పు మన్నించు జయ శ్రీ పార్వతి మాతాకి మెచ్చిని భక్తికి నిశ్చితి నభయము అన్నగారో 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 ఆశీర్వాదం నిత్య ఆనందముగా నీకు 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 అన్నగారో జై శ్రీ పార్వతి మాతాకి ఓహో కాశన్న నీ భక్తికి మెచ్చి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు వానిన కుండలు మంచిగా ఉండును గాక. సరే కుప్పగాలితే ఓరి కాశన్న ఈ రోజు నుంచి నీకు కుండలు మంచిగా ఉండును. కుప్పగాలితే అప్పు తేరును. పెళ్లికి జనులంతా వచ్చి నీ సారికి బొట్టు పెట్టి వెళ్ళిపోదురు. ఇదిగో నేను కూడా నీ సారికి 3 బొట్లు పెట్టి వెళ్ళుచున్నాను. తల్లి తల్లి ఇదో నా మామూలు తీసి నువ్వు అన్న విధంగానే ఈ బొట్టు గురించి చెప్తున్నాను తల్లి. ఇదో చల్లగా నా మంచి తినాటి పెట్టుకో. నా సారికి 3 బొట్టు పెట్టుకో. నువ్వు చేసిన కుండలేవురా బొట్టు గురిగేవిరా అంటే మరి ఇక్కడ ఏం లేదు. అది మరి ఏం చేయాలి చెప్పు. మంచి బొట్టు చెప్పరా. సరే సరే పో బిడ్డ పో. దివనార్తి పెట్టింది ఇక మళ్ళా ఇటువంటి పనులు చేయ నా అమ్మ
మాతాకి ముదముతో వచ్చితిరా నా పేరు కంఠమగౌడనురా ముదముతో వచ్చితిరా నా పేరు కంఠమగౌడనురా ముదముతో వచ్చితిరా నా పేరు కంఠమగౌడనురా చదువు గుంజి మోదము తోడి గుంజి మోదము తోడి చల్లగా పడుతున్నాం నాయన దండం దండము చల్లగా పడుతున్నాం నాయన అంత బాగా అంత బాగే ఏం పేరు నీ పేరు పేరు కంఠమా గౌడ అంటారు కంఠమాగౌడు కంఠమాగౌడు అండి ఎందరన్నములు మేము ఐదుగురం అన్నదమ్ములం ఐదుగురు అది గౌడు అన ఆదిగౌడు ఆగమా గౌడు ఆగమగౌడు గౌడు పొంగమా గౌడు పొంగమగౌడు నలుగురు అన్నలకు వచ్చి ఆదిగౌడు అమరగౌడు పొంగమాగౌడు పూదరి గౌడు నీ పేరు కంఠమాగౌడు కంఠమా గౌడు చివరి వాళ్ళని నా పేరు దండం 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 శతకోటి వందనాలు కళ్ళు కళ్ళు పోసే మాత్రం మంచోడు దొరికిందయ్యా నీ ముఖం చూస్తేనే నీ కడుపులనే ఉన్నది నీ శైలే కైలాసం ఉన్నది మంచిది నువ్వు తాగుతూ అందాగా చూస్తే కనబడుతుంది ఖరాబ్ అయిన మాకు వస్తావు అయితే నీ పేరు కంఠమగౌడు కంఠమా గౌడు నువ్వేం పని చేస్తావు ఇదే పని ఎన్ని రోజులు నీవు గీసావు మరి నువ్వు అంగు అంటే అంగినాయి చెట్లు లేవు అంటే లేచినాయి బంగారు సర్వలు వెండి సర్వలు నీ నీతి నిజాయితీ ఇది గోత్రం ఏంటిదే కమండల గోత్రం కమండల గోత్రం మీరు దేవగౌండ్రు అయితే మరి ఇప్పుడు నీకు శాత కాకపోతే నీ మామూలు ఎవరు చెప్తారు నాకు ఇద్దరు కులాలు పెట్టుకున్నాను వాళ్ళ పేరు ఎల్లగౌడు మల్లగౌడు 7 దాల ఎల్లగౌడు 3 దాల ముత్తగౌడు ఇది నీది మంచిగానే ఉన్న సంపాదన అయితే ఈ ఊరికి నువ్వేనా నేనే గౌడు సరే సరే వాళ్ళని విలు ఎల్లగౌడ మల్లగౌడ ఎక్కడ వేరు వాళ్ళు 15 రోజుల ఇంటికి పోయి ఎప్పుడు ఇక్కడనే ఉంటే వాళ్ళ పిల్లలు ఎట్టనే ఇక చెట్టు ఎక్కడాము ఇక కళ్ళు విజరాము
కాదు దండం చల్లగా వర్తిది దండం దండం చల్లగా వర్తిది 7 దినాల ఒక్క పొద్దున్నా మరి ఆదివారం నాడైతే కడుపు నిండా ఆదివారం అయితే గ్యారంటీగా ఒక పొద్దు ఇస్తాం ఇంకొకటి ఇస్తామంట మీ దగ్గరికి వచ్చుడే పరుదానికి కళ్ళు తాగితే ఇక ఉన్నది పరసాడి కాదు కాదు కానీ నమ్మకాతాడు కరెక్ట్గా తీయమంటుంది మంచిగా ఇది గీతడా గీతాడు ఈయన చూసినట్టు చూస్తండి ఈయన చూస్తే కళ్ళు గీసినట్టు అనిపిస్తుంది గీతాడు గీతాడు మొత్తం కడుపులో ఏం లేవు జరా జరా బక్కు విడిపానం బక్కు విడిపానం ఎట్లా జీతం ఇస్తాడు ఈయనకేమో చేస్తాడు అసలు నేను అందాన్ని అనుకుంటాను మరి ఈయన జీతం ఎట్టిస్తాడు కిస్మత్ మర్చిపోయింది కళ్ళు మంచిగా పడతాయి చెట్టు గీస్తే ఈయన చేతుకున్న మంచిదా చేతుకున్న మంచిగా పెట్టుకున్నాడు అందరు నా దగ్గరికి వెళ్తారు మీ అన్నదానికన్నా నీదే మంచిగుంటా ఇదే మంచిగా కాదు మా కళ్ళు ఉండనే ఉండదు అన్ని ఫోన్లో అయిందే కళ్ళు పోయినా అయితే అది దొరకదు ఆన్లైన్ లో బుకింగ్ ఆన్లైన్లో బుకింగ్ అయితే మీ గౌడు పిలుస్తుంటే పోరి దండం 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 మీరు వెళ్ళి త్వరగా కళ్ళుకి తీసుకురండి ఏదే కత్తులేవి కటారులేవి ఉన్నాయి ఉన్నాయి అవునే ఇంత పట్టుకరా అవుతా ఏం చేస్తావు ఆల్రెడీ వచ్చినట్టు తాగుతూనే ఉన్నారు ఇక్కడ కింద ఎట్లా కాగుతలేరు ఎట్లా కాలుతారు తీసుకొని పోతారు అబ్బా ఇది మంచిగా నువ్వు దగ్గర సరే సరే రండి అయితే ఈ ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం మీ దగ్గరికి వస్తారా అందరూ మా దగ్గరికి వస్తారు ఇది యాసంగి దినం ఎండాకాలం ఎట్లా కొడుతుంది కొద్దిగా కాస్త కడుపులు వేసినాం అనుకో కడుపు గలగల జై శ్రీ పార్వతి మాతాకి జై శ్రీ పార్వతి మాతాకి జోగురాలను నేను జోగులు పెట్టండి చెట్టిగారు జోగురాలను నేను జోగులు పెట్టండి చెట్టిగారు నాకు దాహమదు నుండే దప్పి తిట్టుడువేగా చెట్టిగారు నాకు దాహమదు నుండే దప్పి తిట్టుడువేగా చెట్టిగారు జై శ్రీ పార్వతి మాతాకి ఓహో సురమాను శెట్టి నేను జోగురాలను నాకు జోగులు పెట్టండి అట్లనే నాకు దాహం అవుతున్నది నా దాహాన్ని తీర్చండి గాయత్రి మాతాకి నాకు తీరిక లేదు నయముతో వినలమ్మ అమ్మా నాకు కళ్ళకి నాకు చాలా ఉంది నువ్వు వచ్చిన దారంటే తిరిగి వెళ్ళిపో అమ్మా జై శ్రీ పార్వతి మాతాకి నాకు దాహమగు చూనుండే తప్పి తిట్టుడు వేగా చెట్టిగారు నాకు దాహమగు చూనుండే తప్పి తిట్టుడు వేగా చెట్టిగారు ఈ బొడ్డు గురిగేడు కూరను పోయండి చెట్టిగారు ఈ బొడ్డు గురిగేడు కూరను పోయండి చెట్టిగారు నాకు ఈ బొడ్డు గురిగేడు కూరను పోయండి చెట్టిగారు ఈ బొడ్డు గురిగేడు కూరను
ఓహో సురమాని శెట్టి గారు, నాకు దాహం అధికమవుతున్నది. మీ సురను పోయిము కదా నాకు ఈ బొడ్డు గురివిలో. గాయత్రి మాతాకి మొదలేదు ధరణి మై సామౌర దాముని సాక్షిగా అమ్మా మర్యాద చెప్తారా ఇక్కడి నుండి వెళ్ళిపోము. జై శ్రీ పార్వతి మాతాకే. ఓహో సురమాని శెట్టి, నీకు పుణ్యం ఉంటది నాయన. నాకు ఈ బొడ్డు తిరిగాడు సురను పోసి నా దాహాన్ని తీర్చండి. పుణ్యము అవన్నీ ఏమి లేవమ్మా. చాలా ఉంది. వారం కింద చెప్పిన వాళ్ళే కళ్ళు దొరకలేని వాళ్ళు బాధపడుతున్నారు. నువ్వు ఇప్పుడొచ్చి కళ్ళు పుణ్యం అంటున్నావు. వెళ్ళిపోమ్మ ఇక్కడ నుండి. భోయిని లింగయ్య రేణుకుంట కార్తవీర్యార్జునుడు 101 రూపాయి ధనంధాన్యం శతపుత్ర లాభం దీర్ఘమాయు శుభం. ఇది చెప్పవా మన పార్వతి ఈలగౌరు పేరు చెప్పవా? చెప్పు మళ్ళీ చెప్పు. భోయిని ఎల్లయ్య మరి ఈలగౌరు మరి పాత్రఘట్టనటువంటి మన రేణుకుంట వాస్తవ్యులు 100 రూపాయలు ధనంధాన్యం శతపుత్ర లాభం దీర్ఘాయుష్మాన్ బావహాం. జై శ్రీ పార్వతి మాతాకే. ఓరి కంఠమ గౌడ, నేను ఒక బొడ్డు గురిగడు సురను పోయామంటే నన్ను మెడపైన కట్టెపెట్టి గెంటి వేస్తావా? ఏయ్! జై శ్రీ పార్వతి మాతాకే. ఏమిరోరి కంఠమ గౌడ, ఏమిరోరి కంఠమ గౌడ, ఎవరాలో బ్రహ్మరే. ఏమిరోరి కంఠమ గౌడ, ఏమిరోరి కంఠమ గౌడ, ఏమిరోరి కంఠమ గౌడ, ఎవరాను ఉన్నవారే. ఏమిరోరి కంఠమ గౌడ, ఏమిరోరి కంఠమ గౌడ, ఏమిరోరి కంఠమ గౌడ, ఎవరాను ఉన్నవారే. ఏమిరోరి కంఠమ గౌడ, ఏమిరోరి కంఠమ గౌడ, ఏమిరోరి కంఠమ గౌడ, ఎవరాను ఉన్నవారే.
పురుగులు వడరా. కల్లుల పురుగులు వడరా. నీకు కల్లుల పురుగులు వడరా. నీకు కల్లుల మల్లెలు వడరా. నీకు కల్లుల పురుగులు వడరా. నేనులెవ్వరు తాగరు వదరా. నేనులెవ్వరు తాగరు వదరా. ఇదిగో నా బాబున్నారే. నేనులెవ్వరు తాగరు వదరా. ఆది శక్తిలోగా మాతను. ఆది శక్తిలోగా మాతను. అవతారాలెత్తిన కలరా. ఆది శక్తిలోగా మాతను. జై శ్రీ పార్వతి మాతాకి. సురణ పోయమంటే పోయకపోతుంది కదా. ఈ రోజు నుంచి చెట్టు లేవకపోవును కాక, వెండి సర్వలు మట్టి సర్వలు అవును కాక, నీ కళ్ళు కంపువాసన కొట్టి ప్రజలు ఎవరు తాగకపోదు కాక. ఇదియే నా శాపం. వెళ్ళిపోమ్మా. రే పోనీలు. ఎవరెవరు? ఈ మండలాలు దూరం మెడవేళ్ళ కట్టే పెట్టి చూడండి. జై శ్రీ పార్వతి మాతాకి. నా కుమారుడు వచ్చినట్లయితే నన్ను ప్రాణాల బతకనివ్వడు కావున ప్రాణాల్లో పుట్టయిందని అప్పుల్లో తాగుండేదని. హరహరమదేవ శంభో శంకర కైలాసపతి మమ్ము కరుణించుమా.